అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు పడుతున్న P4 జీరో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళకి ఆర్థిక స్థిరత్వం ఏర్పాటు చేసి మిగతా వారితో సమానంగా వాళ్ళ జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందండి. ఇందులో భాగంగా సమాజంలో ధనిక స్థాయిలో ఉన్నటువంటి దయార్థపరులైనటువంటి ధనికులు ఎవరైనా సరే అట్టడుగున ఉన్నటువంటి ప్రజలని వారు అడాప్ట్ చేసుకొని వాళ్ళకి అన్ని రకాలుగా చేయూతనిచ్చి వారు కూడా సమాజంలో మిగతా వాళ్ళతో సమానంగా వాళ్ళ ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడే విధంగా వారి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ P4 కార్యక్రమంలో భాగంగా మనం 1 సంవత్సరం కంప్లీట్ చేసుకోబోతున్నాం. రేపు 30వ తారీఖు నాటికి ఆ 30వ తారీఖు రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ P4 ఉత్సవాలు జరుపుకుంటున్నామండి. ఇందులో భాగంగా మన తెనాలి నియోజకవర్గ పరిధిలో CVAP బిల్డింగ్ కళాక్షేత్రంలో ఉన్నటువంటి కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాము. ఇందులో ఎవరైతే ఈ మార్గదర్శులు అంటే సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉండి ప్రజలకు సహాయం చేసేటువంటి దయార్థపరులైనటువంటి మార్గదర్శులని, అలాగే బంగారు కుటుంబాలను కూడా వారిని ఆహ్వానించుకొని ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ కార్యక్రమాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు అనేది వారికి తెలియజెప్పడం, అవగాహన కలిగించడం, మరింత బంగారు కుటుంబాలని ఆర్థిక స్వావలంబన దిశగా వారిని చేరుకునే విధంగా ఈ మార్గదర్శనం మరికొంతమందిని ఉత్సాహపరిచేందుకు గాను వారిని పిలుచుకొని వారిని సన్మానించుకొని మన లక్ష్యాలు, ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏమిటి, ఎందుకోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ఉద్దేశించబడింది, అవి మెరుగుపడడం కోసం అవి లక్ష్యాలను చేరుకునేంత వరకు ఇంతవరకు ఈ 1 సంవత్సరంలో మనం ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాము. మన గౌరవమైనటువంటి మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు చాలా చిత్తశుద్ధితో రకరకాల ప్రభుత్వ సంస్థలని, అలాగే ఆర్గనైజేషన్స్ని, NGOస్ని వీళ్ళందరినీ కూడా సంప్రదించి మొత్తం మన మండలంలో మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని బంగారు కుటుంబాలని, మోస్ట్ ఆఫ్ ద బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకున్నాము. ఇంకొంతమందిని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంది. వాళ్ళందరినీ కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా సార్ మాకు గైడెన్స్ ఇస్తున్నారు. ఆ గైడెన్స్ ప్రకారంగా మేము ముందుకు వెళ్తూ మన ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రకారంగా త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి అన్ని అట్టడుగున స్థాయిలో ఉన్నటువంటి అన్ని బంగారు కుటుంబాలని వారు స్వావలంబన కలిగి ఎదురు మీద ఆధారపడకుండా వాళ్ళంతటిగా వాళ్ళు వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఏమేమి సహాయ సహకారాలు ఇవ్వగలుగుతామో ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము అందరి దగ్గర నుంచి కూడా.